హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ టిఫిన్ ఏంటంటే కొర్రెల ఉప్మా అనమాట. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా కొర్రెల్ని నైట్ అంతా బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడబెట్టేసుకోవాలి. ఉడబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి 4 పచ్చిమిర్చి వేసుకుందాం. 4 పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి శనగపప్పు, కొంచెం పల్లీలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక దానిలోకి కొంచెం పసుపు, చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్, లైట్గా కారం. అంటే లైట్గా కారం ఎందుకు ఏమంటానంటే కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట. స్పైసీగా తినే వాళ్ళకి. లేదు మేము స్పైసీగా తినలేమంటే కారం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కారం వేసుకున్న తర్వాత కలుపుకున్నాం కదా. కలుపుకున్నాక ఇందాక మనం ఉడకబెట్టుకున్న కొర్రెల్ని బాగా కొంచెం కొంచెం మెల్లిగా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా అదంతా పట్టేంత వరకు బాగా కలుపుకుందాం. కలుపుకున్నాక అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ హెల్దీ కొర్రెల ఉప్మా రెడీ అనమాట. చాలా టేస్టీ అండి, హెల్దీ. మెయిన్ ఏంటంటే చాలా హెల్దీ రెసిపీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి కొర్రెల ఉప్మా. మీ ఇంట్లో ఏంటో చెప్పండి.